Hey guys, welcome back to the channel. మార్నింగ్ 4 అవుతుంది. మార్నింగ్ 4:45 రన్నింగ్ వెళ్తున్నాను. మా ఫ్రెండ్కి ఇప్పుడే కాల్ చేశా. రోడ్ రన్నింగే చేసేది చెప్పాలంటే 4:49 4:50 అవుతుంది. తొందరగా స్టార్ట్ చేయాలి. ఇంకా 4కే లేచా. ఫ్రెండ్ లేట్ అనమాట, మనం కాదు లేటు. ఇంకా 5 నిమిషాలు పట్టి దొరకడానికి షూస్ వేసుకుంటున్నాడంట. నేనే 4:45కి లేచి ఫోన్ చేసి అరే రారా అని చెప్తే, అంటే ఎలా ఉండిద్దండి మాది, నేను ఫోన్ చేస్తా రెడీగా ఉన్నవారా అంటే రారా అంటాడు. నేను కావాలని ఇంట్లో లేట్ చేస్తా అంటే డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసేసుకున్నాడు. నిన్న రాత్రి వేసుకున్న డ్రెస్ కాదు ఇది, షార్ట్ వేసుకొని పైన దాని డ్రెస్ సిల్క్ది, ఫుల్ వెయిట్ తక్కువ ఉండడానికి డెకెట్లాన్ రెండు డెకెట్లాన్ వేసుకొని కింద షూస్ వేసుకొని నేను లేట్గా వస్తా. మా వాడు ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేస్తాడు రెడీ అవ్వడం. అది సంగతి. మా వాడు ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేశాడు రన్నింగ్. హెసిటేట్ అవుతున్నాను నేను మాట్లాడడానికి. చెప్పాలంటే పొద్దున 4:50 దాటింది కదా, మనుషులు తిరుగుతున్నారు, హెసిటేషన్ వస్తుంది ఎవరైనా వస్తే. కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఒరే నాయన ఏట్ రైడ్ ఎంతసేపు వచ్చాడు. చదువుకోండి, దిగుతాడు ఆగండి ఒక నిమిషం. అరే వచ్చావు, కరెంట్ పోయిందిరా. అయ్యా ఏందిరా అది లైటు. ఓ వచ్చాడు గైస్. రన్నింగ్ కొట్టి మాట్లాడదాం. రన్నింగ్ ఏదో వీడియో చేద్దామంటే ఫోన్ అంతా చెమట పట్టింది. మా ఓడిపి చూడండి, మాట్లాడండి. ఈ వీడియో స్నానం చేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెనక నుంచి మాట్లాడదాం అనుకుంటాను. వెనక నుంచి మాట్లాడితే బాగా కనపడుతుంది వీడియోలో. ఇప్పుడు పాయింట్ ఏం జరుగుతుందంటే, నా లైఫ్ మొత్తం సోషల్ మీడియా కంట్రోల్లో ఉంది. నేను వాడే యాప్స్ కానీ అవి నన్ను కంట్రోల్ చేస్తాయి, నేను వాటిని కంట్రోల్ చేయట్లేదు అనమాట. మొత్తం అసలు 10th ఉన్నప్పుడు ఫోన్ ఉండేది కాదు. ఇంటర్లో 10th ఉన్నప్పుడు మా డాడీ దగ్గర ఫోన్ ఉందన్నమాట, టచ్ ఫోన్. సో ఇంటర్లో కూడా మ్యాక్సిమం అంతేం వాడలేదు టచ్ ఫోన్. కాకపోతే సోషల్ మీడియా చాలా బాగా వాడేవాడిని. ఎందుకంటే 7th నుంచే ఇంట్లో టీవీ ఉంది, నెట్ ఉంది టీవీకి. ఇంకా ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఎక్కువ చూసేవాడిని. నేను దగ్గర 2017 అనుకుంటా స్టార్ట్ అయింది. 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025, 2026 దగ్గర అప్రాక్సిమేట్లీ 10 years ఇది వేస్ట్ చేశాను అనుకోవాలో. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి ఏ స్కిల్ అంటే ఒక గేమ్ ఏదైనా పర్టికులర్గా ఏం నేర్చుకోకుండా సోషల్ మీడియాలోనే వేస్ట్ చేశాను అనుకోవాలో, లేకపోతే ఏమో అది ప్లస్ పాయింట్ అర్థం కాలేదు, నెగిటివ్ పాయింట్ అర్థం కాలేదు. కాకపోతే ఇప్పటి నుంచి రీషేప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్లీ ఫస్ట్ పాయింట్, బీటెక్ 2 years ఉంది ఇంకా నాకు టైం. సెకండ్ పాయింట్ వచ్చేసి, బీటెక్ 2 years అయిపోయిన తర్వాత ఒక ప్రాపర్ జాబ్ ఉండాలి. ప్రాపర్ జాబ్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట మనకి. ఎందుకంటే మనమేమి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాదు చేస్తుంది. మమ్మీ కొద్దిగా అప్పుడప్పుడు అలా వచ్చి లైట్గా చూసి వెళ్తారనమాట నేనేం చేస్తున్నా అని. మార్నింగ్ అసలు ఏమనుకుంటున్నాను అంటే, ఛాలెంజ్ ఏంటి అంటే, అసలు టోటల్గా సోషల్ మీడియా ఎక్కువ వాడటం ఆపేయాలి. ఇక్కడ పాయింట్ ఏం జరుగుతుందంటే, ఇన్స్టా డిలీట్ చేస్తే యూట్యూబ్ రీల్స్ చూస్తున్నాను. ఎందుకు అలాగా? నాకు ఒక్కడికైనా అలా జరుగుతుంది, మీకు కూడా అలానే జరుగుతుందా చెప్పండి? నిజంగా గైస్, గంటకు థాట్ వచ్చింది, నేను ఇలా చెప్దాంలే వ్లాగ్లో, ఇలా చేద్దాంలే అని. మళ్ళీ సరే చెప్దామని అనుకుంటా, సరేలే నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఒక చిన్న నోట్బుక్ మెయింటైన్ చేద్దాం, దాంట్లో రాసుకుందాంలే అని చెప్పేసి. అవ్వదు. ఎందుకు అవ్వదో అర్థం కావట్లా. సరే గుర్తుండిద్దా అంటే ఆ టాపిక్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేసి గుర్తుండదు. సరే ఒక టాపిక్ గుర్తొచ్చింది కదా, రాసుకోవాలి. సరే రాసుకోలేదు, గుర్తు కూడా ఉండట్లేదు. ఇన్స్టాగ్రామ్కి వెళ్తానా? అసలు ఇన్స్టాగ్రామ్కి వెళ్తే గైస్, అసలు మన థాట్స్ మన చేతుల్లో ఉండదు. ప్రతి పావు గంటకు ఒకసారి వాడు ఏడుస్తే
ఏడ్చే సిచ్యువేషన్కి సంబంధించి మన మైండ్ కూడా అలా మారిపోతూ ఉండేది అనమాట. నవ్వుతూ ఉంటే నవ్వుతున్నట్టు అలా పర్టికులర్గా అంటే మన ఎమోషన్ మన కంట్రోల్లో ఉండట్లేదు అనమాట. పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ కంట్రోల్లో ఉంది. అందుకే ఒక 21 days ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. దగ్గర 4 to 6 hours స్టడీ, అంతేనా, 4 to 6 hours స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముందే అలాగో సెమ్ ఎగ్జామ్సే ఉన్నాయి నాకు. అది కాక మే వస్తుంది, ఎండాకాలం. ఎండాకాలంలో హీటు. ఇప్పుడు ఏప్రిల్ నడుస్తుంది, April 24th ఈరోజు. రేపు NPTEL ఎగ్జామ్ ఉంది, మార్నింగ్ వెళ్ళాలి. ఇంకేముందబ్బా, ఇంకేదో చెప్దాం అనుకున్నాను. 21 days ఛాలెంజ్ తీసుకుంటాను కదా. 21 days ఛాలెంజ్ తీసుకోవడంలో పాయింట్ ఏంటి అంటే, సోషల్ మీడియా చూసినా కానీ ఓన్లీ రిలేటివ్ కంటెంట్, నాకు అవసరపడేదే సోషల్ మీడియా కంటెంట్ చూడాలి, లేకపోతే చూడకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. అసలు ఆపేద్దాం అనిపించింది సోషల్ మీడియా అంటే, పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ అని, ఈ రీల్స్ డూమ్ స్క్రోలింగ్, వామ్మో ఆపేద్దాం అనిపించింది. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపించింది, నేనైనా ఇంత ఓవర్ ఎడిక్ట్ అయిపోయానని చెప్పేసి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే మార్నింగ్ లేపుస్తాము, ఈరోజు ఏంటంటే రన్నింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూర్చున్నాను. ఇంకా ఆబ్వియస్లీ మా మమ్మీ ఏంటంటే మార్నింగ్ దేవుడి పాటలు పెడతారనమాట. దేవుడి పాటలు అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాం కదా. ఆబ్వియస్లీ టిఫిన్ తినేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అప్పుడు నేను టీవీ పెట్టుకుంటాను. ఆ టీవీ దగ్గర కన్జ్యూమ్ అయిపోతుంది సోషల్ మీడియా కంటెంట్. మళ్ళీ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సోషల్ మీడియా. అంటే థింగ్ ఎలా అవుతుంది అంటే, పర్టికులర్గా ఆ టైంని తీసుకెళ్ళి వేరే చోట పెట్టామనుకో, సపోజ్ చదువుకోవడానికైనా, లేకపోతే ఫోన్లోనే నువ్వు చదువుకునే కంటెంట్ అయినా, లేకపోతే నీ స్కిల్ గ్రో చేసుకునే కంటెంట్ అయినా వేరే ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకేమో. మరీ ప్లెంటీ ఆఫ్ టైం సోషల్ మీడియాలో వేస్ట్ చేసేస్తున్నాం, మరీ చాలా ప్లెంటీ ఆఫ్ టైం. సరే నేను ఒక్కడినే అనుకుంటే చాలామంది ఉన్నారు, కాకపోతే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళది. అది నా ఒపీనియను. చెప్పాలంటే ఫస్ట్ మనం బాగుంటే పక్కన వాళ్ళకి చెప్పాలి, మనం బాగున్నా కానీ పక్కన వాళ్ళు వినిపించుకోవాలి. అది నా పాయింట్. హెజిటేషన్ వస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సాటిస్ఫై యువర్ సోల్ అంట. సంథింగ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఇయర్స్ అన్నీ అయిపోయి 30 yearsకి, అంటే ఇప్పుడు సపోజ్ నా ఏజ్ 19 ఉంది, ఇప్పుడు ప్రజెంట్ 20 yearsకి వస్తాను. ఇప్పుడు 2026లో సెప్టెంబర్కి 20 వస్తాయి. అయితే ఆ రీల్స్లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక రీల్ వచ్చింది పర్టికులర్గా ప్రతిసారి. మీకు దగ్గర ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే పర్టికులర్ ఒకసారి వచ్చింది, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దట్ టు సాటిస్ఫై యువర్ సోల్. అంటే 30+, 40+కి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు కంఫర్టబుల్గానే ఉంది సోషల్ మీడియా వాడటమైనా, ఏదైనా థింగ్స్ని ప్రోక్రాస్టినేట్ చేయడమైనా, అంటే ఇంక మన వల్ల కాదని వదిలేయడమైనా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయకపోవడమైనా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక ఫ్యూచర్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళని చూసైనా, లేకపోతే సంథింగ్ ఏదో ఒక రీజన్, అరే మనం మన లైఫ్లో టైం వేస్ట్ చేసాం, ఎందుకు వేస్ట్ చేసాం, మంచిగా ఎఫర్ట్ పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చూడటము అనేది ఒక టెంపరీ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అయిపోయింది. ఏదైతే కష్టపడి సాధిస్తాం కదా, అది సాధించినప్పుడు అది పర్మనెంట్ హ్యాపీనెస్. ఇది టెంపరీ టైప్ ఆఫ్ హ్యాపీనెస్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎందుకు చేయనంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, ప్యూర్గా చెప్తున్నా కదా గైస్, రియాలిటీ చెప్పాలి అని అంటే గర్ల్స్కే వ్యూస్ ఎక్కువ వస్తాయి గైస్. గర్ల్స్ కనుక ఒక సపోజ్ మహేష్ బాబు గారి పాటలు కానీ, ఒక చిన్న డ్యాన్స్ వేసినా అసలు అబ్బా. హాయ్ గైస్, నేను నా కొత్త ఈరోజు నుంచి నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక గర్ల్ మాట్లాడితే చాలు, ఫాలోవర్స్ ఇలా పెరిగిపోతారు. బాయ్స్ అనుకోండి పెరగరు, సరే పెరిగినా అంతా బాగానే ఉన్నా, కానీ గర్ల్స్కి కూడా పెరిగినా బాగానే ఉన్నా, ఇన్స్టాగ్రామ్ అనేది అల్గోరిథం ఎలా ఉండిద్ది అని అంటే, ఒక్కొక్కసారి సడన్గా రీల్స్ని పుష్ చేసిద్ది, ఇంకోసారి పుష్ చేయదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లక్చువేషన్ ఉండిద్ది. ఎందుకంటే అక్కడ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ మీద నడిచిద్ది అనమాట. ట్రెండ్ మీద నీ అకౌంట్ నడిచిద్ది. నువ్వు ట్రెండింగ్ టాపిక్కి తగ్గట్టు రీల్స్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతావు, లేకపోతే సర్వైవ్ అవ్వలేవు. సెకండ్ పాయింట్ వచ్చేసి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చెప్తాగండి, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అసలు ఇన్స్టాగ్రామ్ హైలీ యాక్టివ్గా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. అంతమందిలో నేను కంపీట్ చేయలేను, అంతమంది ముందు నేను మాట్లాడలేను, అంతమందికి నేను తెలియాలనుకోను. నా మైండ్ చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే, అసలు ఇన్స్టాలో స్టోరీలు పెట్టను.
ఇన్స్టాలో స్టోరీలు పెట్టను గైస్ నేను. ఇంక మీరు అర్థం చేసుకోండి. ఇన్స్టాలో అసలు అబ్బా ఇన్స్టా స్టార్టింగ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ బర్త్డే విషెస్ పెట్టేవాడిని. ఒక 2-3 పెట్టాను అంతే. ఇంకా దాంతో అసలు ఇన్స్టా స్టోరీ పెడతానా, సపోజ్ పొరపాటున ఏదో ఒక సంథింగ్, ఇప్పుడు మైకిల్ జాక్సన్కి సంబంధించి ఒక రీల్ పెట్టాను. ఆ రీల్ అనేది స్టోరీలాగా పెట్టాను. గంట తర్వాత డిలీట్ చేసేసా. ఏమో సంథింగ్ తెలియని భయం గైస్ ఇన్స్టాగ్రామ్ అంటే. చూడ్డానికి అంటే రీల్స్ చూడడానికి అన్నిటికీ బాగానే ఉండిద్దిలే, కానీ కాకపోతే నువ్వు కంటెంట్ క్రియేషన్ చేయాలి, గ్రోత్ ఉండాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉండిద్దంటే, సరే గ్రో అయిపోయిన తర్వాత ఏముండిద్దంటే, హై గైస్ కొద్దిగా నన్ను యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి యూట్యూబ్ లింక్ పెడతాడు. అక్కడ యూట్యూబ్లోకి రావాలి. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత సరే ఇక్కడ 4 లక్షల నుంచి 5 లక్షల ఫాలోవర్లు ఉన్న వాళ్ళు ఇక్కడ 40,000 సబ్స్క్రైబర్లు చేరుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది అనమాట. అది సంగతి. అది కాక చూస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో లైట్గా కొద్దిగా వ్యూస్ వస్తున్నాయి. కొద్దిగా అంటే చాలా చిన్నగా, అంటే 10 వ్యూస్ కానీ 8 వ్యూస్ కానీ. ఎప్పుడైతే నెంబర్స్కి పర్టికులర్గా అలవాటు పడిపోతామో ఆ నెంబర్స్ లూప్లో, ఇప్పుడు నేను స్టార్టింగ్ పెద్ద యూట్యూబర్స్ చూసినప్పుడు 40 lakhs 50 lakhs 60 lakhs అనిపించేది. ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నప్పుడు నాకు అసలు ఆ 8 వ్యూస్ లేకపోతే ఆ 10 వ్యూస్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది కాదు సంగతి. రేపటి నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేయాలి. అంటే ఎలా ఉండాలంటే లైఫ్ అంటే మీకు ఛాలెంజ్ లాగా నేనేం ప్రతిరోజు వ్లాగ్ క్లీన్గానే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నా లైఫ్ని ఒక సర్టైన్గా క్లీన్ అండ్ కట్గా మంచి ఎఫర్ట్స్ పెడుతూ, వ్లాగింగ్ అనేది ఏంటి అంటే వ్లాగింగ్ చేస్తా నేను నా ఛాలెంజ్ మీకు ఎక్స్ప్రెస్ చేయను. పర్టికులర్గా నేను ఎంతసేపు ఫోన్ చూడట్లేదు అలా ఉండదు. నాకు నేను ఓన్గా ఛాలెంజ్ తీసుకొని నేను సోషల్ మీడియాని తగ్గించేసుకొని ఒక బెటర్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియో కంటెంట్ అబౌట్ వ్లాగ్ ఇవ్వాలి. అది నా ఒపీనియను. అసలు వ్లాగ్ అనుకుంటున్నాం కానీ వ్లాగ్ చేయట్లా. వ్లాగ్ మొత్తం ఎలా ఉంది అని అంటే కెమెరా ముందు పెట్టేసుకుంటాను, ఈరోజు జరిగిన టాపిక్ మాట్లాడేస్తున్నాను అనమాట. అలా ఉంది. రేపు మార్నింగ్ ఎగ్జాము. ఈరోజు మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళాను. రేపు మార్నింగ్ కూడా రన్నింగ్కి వెళ్ళాలి తప్పదు, గ్యారంటీకి వెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత 6:37 కల్లా బయలుదేరాలి. ఎందుకంటే రిపోర్టింగ్ టైం 8, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది 9 గంట. వెళ్ళకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది. 1000 రూపీస్ కట్టాను అసలుకి NPTEL ఎగ్జామ్కి. ఒక మిక్స్డ్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అరే చెప్పేద్దాం అది చెప్పేద్దాం మర్చిపోతా. అరే వేరే చెప్పేద్దాం మర్చిపోతా. ఎలా ఉంది అని అంటే పర్టికులర్గా ఎలా ఇప్పుడు క్రియేటర్స్ తయారయ్యారంటే, ఇప్పుడు సపోజు అసలు చాలామంది క్రియేటర్స్కి 1 million 2 million ఉన్నా కానీ నాకు తెలియదు ఆ క్రియేటర్ అంటే ఎలా ఉన్నారంటే ఆడియన్స్. పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇక్కడ సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక అబ్బాయికి 2 million 3 million ఉన్నారనుకో, ఆ అబ్బాయి రీల్ ఏదో 1-2 సార్లు ఢిల్లీలో ఉన్న ఎవరో ఒక అమ్మాయికైనా రీల్ తగిలిద్ది, లేకపోతే అసలు తగలకపోయి ఉండొచ్చు. ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అసలు క్రియేటర్ కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే మన కంట్రీలో జనాభా సంఖ్య చాలా పెరిగిపోయింది కదా. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ సరౌండెడ్ ఏరియా ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ గుంటూరు నుంచి బ్లాగ్ చేసే వాళ్ళు ఉంటే, గుంటూరులో ఉండి ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చేసే వాళ్ళు ఉంటే, గుంటూరులో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా రీచ్ అవుతున్నారు అనమాట. మరీ దూరంగా రీచ్ అవ్వరు. ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం కూడా ఎలా ఉంది అంటే ఇంకా సరౌండింగ్ ఉన్న ఏరియాస్లోనే ఆ రీల్ని రీచ్ చేస్తుంది అనమాట. బట్ ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ థింగ్. మనం ఎక్స్పాండ్ చేసి ఒక చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ని సెట్ చేయాలనేది నా కోరిక. ఇందాక రీల్ వచ్చింది ఒకటి, మీకు చెప్పాలా వద్దా అర్థం కావట్లేదు. కానీ డబ్బుండి అందరు బతుకుతారు, హిస్టరీలో కొంతమంది నిలబడతారు. అందరు డబ్బు సంపాదించి బతుకుతారు, కాకపోతే హిస్టరీలో ఉండేది కొంతమంది. ఇప్పుడు హిస్టరీలో ఉంటామా ఉండదని పాయింట్ కాదు, ఆ హిస్టరీలో ఉండడానికి నువ్వు ఎంత కష్టపడతావు అనేది పాయింట్. ఎస్, ఐ ఎండ్ దిస్ వీడియో. బై. చెప్పు వీడియో
చేసినందురా పుట్టినరోజు ఆడదురా